హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మేమైతే బస్సులో అయితే వెళ్ళాము. ఫైనల్లీ మేమైతే వచ్చేసాం. చూడండి, ఇదైతే స్టాచ్యూ ఆఫ్, ఇదంతా అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఎంత బాగుందో నైట్ వ్యూ. మీన్స్ మేమైతే సాయంత్రం వచ్చాము ఇక్కడికైతే. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మేమైతే కొంచెం ఫొటోస్ తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ మేమైతే ఎంట్రీకి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది ఇక్కడంతా, చాలా బాగుంది వెదర్ అయితే. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇంకా కొంచెం ముందుకెళ్తే మీరు అనుకోవచ్చు, మీరు అంటున్నారేమో ఇదైతే ఈవినింగ్ టైం. ఇక్కడ ఒక 6 అవుతున్నాం. చూడండి, అక్కడ చాలా బాగా కనపడుతుంది కదండి. అండ్ అంతా చాలా బాగుంది ఇక్కడ. లైటింగ్ కాబట్టి నైట్ టైం మేమైతే మా ఫ్యామిలీ బాగా కనపడుతుంది. అక్కడ టెంట్లు అవన్నీ వేసారు కదా. ఇదంతా అయితేను అన్నదానం కార్యక్రమం ఉందంట. ఇక్కడ ఇదంతా అన్నదానం కార్యక్రమం. అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా పెడుతున్నారు అప్పుడే. ఇదైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఫుల్ ఫోటో చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎంత బాగుందంటే ఇక్కడ మనకైతే ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. అండ్ ఇదంతా చాలా లైట్నింగ్ అయితే చాలా బాగుంది నైట్ టైం కాబట్టి. మీరు చూడొచ్చు, ఇక్కడ చెప్పేది ఏంటంటే నైట్ వస్తే చాలా బెటర్. మందిరం నైట్ చూడొచ్చు, లైట్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా అట్రాక్టివ్ అండ్ మంచిగా అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం ఫాస్ట్గా రావాల్సి వస్తుంది. మేమైతే లేట్ వచ్చాము, కొంచెం అయింది. అండ్ మన వాళ్ళు అయితే పోతారు. 10:30, 11 అయి ఉండొచ్చు. మీరు కొంచెం ఫాస్ట్ చేస్తే మీకు సరిపోతుంది. చూడొచ్చు, గరుడ అయితే ఉన్నారు ఇక్కడ. మెయిన్ ఎంట్రన్స్ చాలా అందంగా ఉంది. అయితే గరుడ పక్షి అయితే పెట్టారు. అండ్ ఇక్కడైతే మనకి చూడండి, అక్కడైతే హనుమాన్ నెమలి అయితే పెట్టారు సైడ్కి. ఇదైతే సెకండ్ ఎంట్రన్స్ అంట. సైడ్కి అయితే నెమలీలు అయితే పెట్టారు మనకైతే. అండ్ మనం కొంచెం ముందుకెళ్తే మనకైతే హనుమాన్ ఇంకా దేవుళ్ళు అయితే కనపడతారు అక్కడ. ఇప్పుడైతే మేము ఎంట్రీ పాస్కి అయితే వెళ్తున్నాం. కొంచెం టికెట్స్ అవి ఇవి తీసుకోవాలని. అక్కడ హనుమాన్ చూడండి, హనుమాన్ దేవుళ్ళు అయితే పెట్టారు. చూడండి, మేమైతే ఎంట్రీ పాస్ తీసుకోవాలని. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ అయితే అక్కడ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే ఆటోమేటిక్ డోర్ సిస్టమే చాలా బాగా అనిపించింది. అది చూడండి, అక్కడైతే మొత్తం బాగుంది. మాకైతే చాలా కూలింగ్ అనిపించింది. సమ్మర్ కదా, ఏసీ కాబట్టి చాలా కూలింగ్గా ఉంది. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే అడుగుతున్నారు టికెట్ కోసం. వాళ్ళైతే కార్డా లేదా పేమెంటా అంటే మా మమ్మీ అయితే కార్డ్ అయితే చూస్ చేసింది. దాని తర్వాత అక్కడ చూడండి, దాని గురించి అయితే చెప్తారు. మా మమ్మీ అయితే కార్డ్ రామానుజాచార్య వారి గురించి అయితే పెట్టారు. ఇక్కడ మా అమ్మాయి అయితే స్వైపింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ సపరేట్ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్ లేదా స్వైపింగ్ కోసం అయితే సపరేట్గా ఇట్లా లైన్లో అయితే అన్ని పెట్టారు. మనకైతే క్యాష్ లేదా వేరే ఏమైనా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో అయితే మనకి రామానుజాచార్యాల వారి పూజను అయితే చూపెడుతున్నారు. చూడండి, అంతా చాలా బాగా చేస్తున్నారు కదా. నాకైతే అక్కడికి వెళ్తే మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అన్నిటికంటే ఈ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఇంకా బాగుంది. మా నితీష్ అయితే అక్కడికి తేవగా వెళ్తున్నాడు, ఎందుకంటే అతనికి చాలా నచ్చింది. అందుకనేసి అక్కడ చూడండి, భగవద్ రామానుజాచార్యాలు వారి గురించి అంతా పెట్టారు. ఇక్కడ మా మమ్మీ అయితే స్వైపింగ్ అయితే చేసి చూడండి, అక్కడ మనకి నేమ్ సెలెక్ట్ చేసుకోవాలంట. మా చెల్లి పేరు అయితే రాసినారు. దాని తర్వాత వాళ్ళ పేమెంట్ చూసినారు. ఇంకా మేమైతే అలా పేమెంట్ తీసుకొని ఇంకా ఫైనల్గా టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నాం. అక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, కొన్ని బుక్స్ అవి కూడా చూసినాం. ఎందుకంటే బుక్స్ కొంచెం రామానుజాచార్యుల వారి గురించి బుక్స్ కూడా పెట్టారు అక్కడ. కానీ రేట్ ఎక్కువ అన్న వాళ్ళే ఫ్రీ అనుకున్నాం, కానీ ఫ్రీ కాదంట. రేట్ ఎక్కువ అన్న వాళ్ళే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే బయటకి వెళ్ళేసి వాళ్ళు చూడండి అక్కడే అయిపోయినారు. అది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేసి. ఇంకా మేమైతే మొత్తం వెళ్తుండే సమయంలో ఇలా దేవుడిని తీసుకెళ్తున్నాము. పూజ అయితే చూడండి అక్కడ వస్తుంది, కొంచెం దేవుడు వస్తున్నాడు. ఫుట్వేర్ అయితే పడుతుంది. అక్కడైతే ఫుట్వేర్ అయితే లేదంట. ఫుట్వేర్ అయితే అది
నమస్కారం చేసుకోండి అని నమస్కారం చేసుకోమని అయితే చెప్తుంది. అక్కడైతే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. అండ్ అక్కడ ఊరేగింపు అవుతుంది కదా, మీరు కూడా దర్శనం చేసుకోవాలి. మేమైతే ఇంకా 1 by 1 అయితే వెళ్ళిపోతాం. ఫుట్వేర్ చూడండి 1 by 1 అయితే దర్శనం కంప్లీట్ చేస్తున్నాం. లోపలికి సారీ ఫర్ దిస్ సాడ్ న్యూస్, ఎందుకంటే లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి మేమైతే ఏం పెట్టలేదు. చాలా బ్యాడ్ గా అనిపించింది. మేము ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేద్దాం తీయాలని, కానీ అయితే అక్కడ మొబైల్ అలో లేదు అనేసరికి ఇంకా ఏం చేయలేకపోయాం. ఇంకా అలాగైతే మేము బయటకు వచ్చేసి ఫోటోస్ దిగుతాం. దారిలో చూడండి ఎంత బాగున్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ అయితే. అది మీరు కలర్ ట్రీస్ అనుకోకండి, కింద లైట్స్ పెట్టారు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. తీసుకోవాలని నేను చెప్పాలనుకున్నాను. అలా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.